అంతర్జాతీయ ఎంఎస్ఎంఈ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎన్టీఆర్ జిల్లా ఎనికేపాడులోని రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్లో ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎంఎస్ఎంఈ ఉత్సవ్ 2026ను కలెక్టర్ లక్ష్మీ షా ప్రారంభించారు. యువతలో దాగి ఉన్న సృజనాత్మకతకు, వినూత్న ఆలోచనలను అద్భుత ఆవిష్కరణలుగా మార్చేందుకు ఎంఎస్ఎంఈ గొప్ప వేదికగా నిలుస్తోందని కలెక్టర్ అన్నారు. మార్గదర్శకత్వం, సాంకేతిక సహకారం, మార్కెటింగ్ అవకాశాలతో పాటు ఆర్థిక వనరులపై ఇలాంటి ఉత్సవాలు అవగాహన కల్పిస్తాయన్నారు. స్టార్టప్స్ అట్లాగే పెద్ద పెద్ద ఇండస్ట్రియల్ ప్లేయర్స్, ఎంఎస్ఎంఈ లీడర్స్ని ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళందరికీ ఒక కలయికలాగా తయారు చేసాము. ఇది బేసికలీ మేళలాగా, ఒక ఇండస్ట్రియల్ మేళలాగా, ఒక ఎంఎస్ఎంఈ ఎక్స్పో లాగా, ఎంఎస్ఎంఈ ఉత్సవ్ లాగా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ అని అమరావతిలో క్రియేట్ చేసి దానికి 5 బ్రాంచెస్ రతన్ టాటా ఇన్నోవేషన్ స్పోక్స్ పెట్టడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం స్టార్టప్స్ ఎదగాలి, స్టార్టప్స్కి అవసరమైన ప్రోత్సాహం ఇవ్వాలి. వాళ్ళకి ఇన్నోవేషన్ చేస్తున్నారు, వాళ్ళకి మార్కెట్ లింకేజ్, ఐడియాస్, మార్కెట్ లీడర్స్తో ఇంటరాక్షన్ జరిగితే వాళ్ళ ఐడియా పరిపక్వత వస్తుంది. అది మంచిగా ఎస్టాబ్లిష్ అయ్యి సొసైటీకి ఉపయోగపడుతుంది. కొంతమంది ఇండస్ట్రియలిస్ట్కి దేర్ ఆర్ సమ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అది రిజాల్వ్ చేయడానికి వాళ్ళు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ వింగ్ ఉండదు వాళ్ళ దగ్గర. వాళ్ళు ఛాలెంజెస్ ఇస్తే ఇక్కడ ఉన్న స్టార్టప్స్, ఇక్కడ ఉన్న ఆ యంగ్ ఫోర్స్ అయితే ఉన్నారో వీళ్ళు ఆ ప్రాబ్లం మీద వర్క్ చేసి దే విల్ కమ్ అవుట్ విత్ ఎ సొల్యూషన్. కొన్ని ఇన్నోవేషన్స్ కూడా ఇక్కడ ప్రజెంట్ చేయడం జరిగింది. మన రాష్ట్రం అద్భుతంగా ఇండస్ట్రియల్ మ్యాప్లో స్థానం సంపాదించుకుంటా ఉంది. రోజు రోజుకి ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కానీ, అలాగే స్టార్టప్ ఎకోసిస్టమ్ కానీ అభివృద్ధి అవుతా ఉంది. దాదాపు మనకున్న ఇండస్ట్రీస్ మొత్తంలో 90% ఎంఎస్ఎంఈ కేటగిరీ కింద ఉన్నాయి మన రాష్ట్రంలో. ఇది ఎంతో అభివృద్ధి కావాలి. ఇంకా ఎంఎస్ఎంఈ సెగ్మెంట్ రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రత్యేక శ్రద్ధ వహించి తీసుకోవడం జరుగుతుంది. దీంట్లో ఇండస్ట్రీలో, హోటల్ ఇండస్ట్రీలో కూడా చిన్న చిన్న వాటిని ఎంకరేజ్ చేయాలని ఎంఎస్ఎంఈ సెక్టర్లోకి వస్తాయి కాబట్టి బిలో 50 lakh crores వరకు ప్రాజెక్టుని ఎంకరేజ్ చేయాలని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కంకణం కట్టుకున్నారు. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ బోర్డులో కూడా ఈ కార్యక్రమం పెట్టారు. అన్ని సెక్టర్స్ కూడా ఇంప్లిమెంట్ చేయడానికి ముందుకు వచ్చారు కాబట్టి 100% మా ఎంకరేజ్మెంట్ అంతా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎంఎస్ఎంఈని ప్రమోట్ చేసి చిన్న చిన్న ఇండస్ట్రీస్ అనేది ఎంకరేజ్ చేయమని కోరుకుంటున్నాం.